పాలిటిక్స్లో వారసుల ఎంట్రీ కామన్. తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉంటే వారి సంతానం కూడా ప్రవేశిస్తుంది. తనయుడు లేదా తనయ తమ పేరెంట్స్ అడుగు జాడల్లోనే నడుస్తూ ఉంటారు. ఇందుకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యే కుమార్తె చేసిన ట్వీట్ రాజకీయంగా ఇప్పుడు కలకలం సృష్టించింది. వైసీపీ కీలక నేతకు ఆమెచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? ట్వీట్స్, కౌంటర్ ట్వీట్స్, పాలిటిక్స్ ఏంటి? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో దోళ్లిపాళ్ల నరేంద్ర సీనియర్ నేత. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈయన పలు పదవులు నిర్వహించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డి అరెస్టుపై చేసిన ట్వీట్ పై ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి రియాక్షన్ రాజకీయ రచ్చరేపుతోంది. ఈ ఏడాది మేలో జరిగిన పోలింగ్ తర్వాత చంద్రగిరి అసెంబ్లీ స్థానం ఈవీఎంను తిరుపతి పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. అప్పట్లో ఈ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వచ్చిన అప్పటి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి నుంచి ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేసిన ఈయన నాని చేతిలో ఓడిపోయారు. దీనిపై చెవిరెడ్డి ట్వీట్ చేశారు. నా కొడుకు వయసు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చారు. కానీ అక్రమ కేసులో అరెస్టు చేయించారు. తద్వారా విదేశాల్లో చదివిన నా కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగిన వాడిని. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపించడం ఖాయం. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్వీట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై కూటమి పార్టీ నేతలు స్పందిస్తే అది రాజకీయ విమర్శలుగానే చూడాల్సి వచ్చేది. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి ఇచ్చిన కౌంటర్ కు పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశాల్లో చదివి వచ్చిన తన కొడుకుపై అక్రమ కేసులు పెట్టి ప్రజా పోరాటాలకు సిద్ధం చేశారన్న చెవిరెడ్డి ట్వీట్ పై ధూళిపాళ్ల వైదీప్తి జెట్ స్పీడ్ తో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 3 ఏళ్ల క్రితం నాకు 23 ఏళ్ల వయసున్నప్పుడు నేను అమెరికాలో చదువుకుంటున్నాను. ఆ సమయంలో మా నాన్న ధూళిపాళ్ల నరేంద్రను మీ పార్టీ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. మన విలువను నిరూపించుకోవడానికి విదేశీ డిగ్రీలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ చదువుతున్నాం అనేది కాదు, మనం ఎటువంటి విలువలు పాటిస్తున్నాం అనేది ముఖ్యం. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వాళ్లం చాలా మంది ఎంత బాధను అనుభవించామో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ ధూళిపాళ్ల వైదీప్తి కౌంటర్ ఇచ్చారు. ధూళిపాళ్ల వైదీప్తి ఇచ్చిన కౌంటర్ తో తండ్రికి తగ్గ తనయ అనే టాక్ నడుస్తోంది. మనం చేసే తప్పుడు పనులకు, విదేశీ చదువులకు సంబంధం ఏంటని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. నీ కొడుకు చేసిన పనిని చెప్పకుండా విదేశాల్లో చదువును గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నట్లు ఈమె ట్వీట్ ఉంది. తిరుపతి జిల్లా వైసీపీ ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైదీప్తి ఇచ్చిన కౌంటర్ తో ధూళిపాళ్ల నరేంద్ర సన్నిహితులతో పాటు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. చెవిరెడ్డి చంద్రబాబుపై చేసిన రాజకీయ విమర్శలకు టీడీపీ పార్టీ నేతలు ఎవరూ స్పాంటేనియస్ గా రెస్పాండ్ కాలేదు. అదే సమయంలో ఈ యువతి ఘాటుగా స్పందించడంపై తెలుగుదేశం రాష్ట్ర నేతలు వైదీప్తిని అభినందించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర 6 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి కూడా ఇక్కడి నుంచే తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసుడు లేడు. ధూళిపాళ్ల నరేంద్రకు 2 కుమార్తెలే. చిన్న కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి రాజకీయాల్లో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర రాజకీయ వారసురాలిగా వైదీప్తి కొనసాగే అవకాశం ఉందని ఈయన సన్నిహితులతో పాటు పొలిటికల్ పరిశీలకులు భావించేవారు. వైదీప్తి ట్వీట్ తో ధూళిపాళ్ల రాజకీయ వారసురాలు వైదీప్తి అనే టాక్ బలంగా వినిపిస్తోంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.